ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. అందరూ నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. అందరూ నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. మరొకసారి నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. అందరము మనసారా దేవుని స్తుతిద్దాం. ఒక తీర్మానముతో కూడినటువంటి పాట. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. అందరూ అందరూ కలిసి పాడి ఆరాధన చేద్దాం. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైన, శ్రమలు శోధించిన, నాతో నీవు నా ధైర్యమే కలిగిన. కాస్త చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. మనసారా మనసారా ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, ధైర్యమే కలిగేనా, శ్రమలు శోధించినా, నీవున్నా ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతో. అందరూ ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా.
ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా కన్నీరే సంద్రమైన తుఫానులే అలలు చెలరేగిన నే నలిగిపోయిన నాతో నీవున్న ధైర్యమే చప్పట్లు ప్రభువును కనపరుద్దాం కన్నీరే సంద్రమైపోయినా తుఫాను వలనే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను వలనే చెలరేగినా నే నలిగిపోయినా నీవున్నా ధైర్యమే కలిగినా నే నలిగిపోయినా నీవున్నా ధైర్యమే కలిగినా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతోనే ఉంటానేసయ్యా నీవే కావాలేసయ్యా నీతోనే ఉంటానేసయ్యా ప్రాణం పోయేంత వరకు అందరూ అందరూ ప్రాణం పోయేంత వరకు నీతోనే అందరం అందరం నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగేనా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగి అందరం ప్రాణం పోయేంత
నోర్లు తెరవబడాలి, అన్ని నోర్లు తెరవబడాలి. వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు. ఓ మంచి తీర్మానం జీవితంలో. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, గట్టిగా వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. మంచి తీర్మానం, ఇంతకంటే మించిన తీర్మానం లేదు. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విలువలేనయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానే సయ్యా, నిన్ను విలువలేనయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. Glory. Riba la ra ba 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 sha la ra. Riba ba 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 riba la ra ba 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 ba. Riba ba 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 riba ba sha ka dura la ra ba 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 ba. పరిశుద్ధాత్ముడా, 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 నీకు స్వాగతం నాయనా, నీకు స్వాగతం అయ్యా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. భాషలు మాట్లాడుతూ చప్పట్లు పడుతూ దేవుణ్ణి కనపరచండి. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి. చప్పట్లు కొడుతూ మనసారా దేవుని కనపరుద్దాం. మనసారా 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 దేవుని కనపరుద్దాం. భాషలు మాట్లాడు, భాషలతో మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. పరిశుద్ధాత్మను అనుభవించండి. మీ పక్క వారి గురించి పట్టించుకోవద్దు. భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు, దేవునితో మాట్లాడుచున్నాడు, దేవునితో మాట్లాడుచున్నాడు. మీ బాబా లా రా బాబా బాబా మాట్లాడాలి. భాషలతో మాట్లాడగలిగి పరిశుద్ధాత్మ వరము పొందిన వారు భాషలతో మాట్లాడి దేవుని కనపరచండి. అభిషేకం 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 అభిషేకం. అనుభవించు, అనుభవించు, శక్తి కొలది అనుభవించు. భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు శక్తి కొలది, శక్తి కొలది. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా దిగిరండయ్యా. ఇంకా ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ అనుభవంలో లేరో వారిపైకి బలముగా దిగిరండయ్యా, బలముగా దిగిరండయ్యా, బలముగా దిగిరండయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. చాలా మంది ఒకవేళ ఇలాంటి మాట నీతో చెప్పి ఉండవచ్చు. నీతోనే ఉంట జీవితం అంతా, నిన్ను విడిచిపెట్టనని ఎంతో మంది నీతో చెప్పి ఉండొచ్చు. కానీ ఈ రోజు వాళ్ళు నీతో లేకుండా పోయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు మాత్రం మనతో ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు మనతోనే ఉంటాడు. నీతోనే ఉంటా అని చెప్పిన వారు ఈ రోజు దేవునితో లేకుండా పోయి ఉండొచ్చు. కానీ
దేవుడు మాత్రం నిన్ను విడువను, నిన్ను ఎడబాయినని మాట ఇచ్చి నేటి వరకు నీతోనే కూడా ఉన్నాడు. నీ శ్రమలో నీతోనే ఉన్నాడు, నీ కష్టాలలో నీతోనే ఉన్నాడు, నువ్వు పడిపోయినప్పుడు నీతోనే ఉన్నాడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీతోనే ఉన్నాడు, నువ్వు కృంగిపోయినప్పుడు నీతోనే ఉన్నాడు, నీవు నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా నీతోనే ఉన్నాడు, నీవు నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా నీతోనే ఉన్నాడు. ఆయన ఏ స్థితిలోనైనా నీతోనే ఉన్నాడు. ప్రయాణంలో నీతోనే ఉన్నాడు, నీ భర్త దూరంగా ఉన్నా నీతోనే ఉన్నాడు, నీ భార్య దూరంగా ఉన్నా నీతోనే ఉన్నాడు, నీ స్నేహితులు దూరంగా ఉన్నా నీతోనే ఉన్నాడు. నానే నీ సొంత జనులు నీకు దూరంగా ఉన్నా ఆయన నీతోనే ఉన్నాడు. నీతోనే, నాతోనే ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు. అలాంటి ఆయనకు చెప్పాలి, నీతోనే ఉంటానయ్యా అని. మనమల్ని విడిచిపెట్టి పోని దేవునికి చెప్పాలి, నీతోనే ఉంటానయ్యా అని. నా ప్రాణం పోయినా నిన్ను విడవనయ్యా అని చెప్పాలి. ప్రాణం పోయేంత వరకు నీతోనే నడుస్తానని చెప్పాలి. సహోదరి, నీ ప్రాణం పోయేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడనే మాట ఎంత వాస్తవమో, ఆయన నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడనేది కూడా అంతే నిజం. నువ్వు మాటలతో చెబుతున్నావు, యేసయ్య చేతలతో చేసి చూపించాడు. నీ కొరకు ప్రాణము పెట్టాడు, మన కొరకు ప్రాణము పెట్టి ప్రేమించాడు. ఆయన ప్రాణము పెట్టి ప్రేమించాడు. మాటలతో చెప్పట్లేదు ఆయన. ఆయన చేతులు చాపి తల వంచుకొని ప్రాణం పెట్టాడు మన కొరకు. ఎన్నడూ ఎక్కడ తల వంచని దేవుడు నీ కోసం, నా కోసం సిలువలో తల వంచి ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకో తెలుసా? నీవు నేను తల ఎత్తుకొని బ్రతకాలని, నీవు నేను తల ఎత్తుకొని జీవించాలని. మనం తల ఎత్తుకొని బ్రతకాలంటే యేసయ్యతోనే సాధ్యం. అది ఆయన మన తండ్రి, ఆయన మన రాజు, ఆయన మన ప్రభువు. ఆయనతో ఉంటే మనము తల ఎత్తుకొని జీవించేటట్లు చేస్తాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నా తలెత్తుకునేటట్లు చేస్తాడు. పేదరికంలో ఉన్నా తలెత్తుకునేటట్లు చేస్తాడు. అనారోగ్యంలో ఉన్నా తలెత్తుకునేటట్లు చేస్తాడు ఆయన. నిన్ను తలగా చేసే దేవుడు ఆయన, తోకగా ఎన్నడూ చేయని దేవుడు ఆయన. అటువంటి దేవునితో చెప్పొచ్చు కదా ఈ యొక్క మాట, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. చేతులెత్తి, ప్రాణం పోయేంత వరకు తుది శ్వాస వరకు నీతో నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. చివరిసారిగా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. అందరూ అందరూ ప్రాణం పోయేంత వరకు ప్రాణం పోయేంత వరకు తుది శ్వాస వరకు నీతో నీవే కావాలేసయ్యా, తోనే ఉంటానేసయ్యా, విడువలేనయ్యా. అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఎన్నో ప్రమాణాలు చేసి ఉంటారు మనతోని మన స్నేహితులు. రే, మనం ఎప్పుడు ప్రాణ స్నేహితులమని.
నీ ప్రాణం అన్న పోవాలి, నా ప్రాణం అన్న పోవాలి, అప్పటి వరకు మనం కలిసి ఉంటామని. ఏరి వాళ్ళు పెళ్లిలో నీ భర్త నీ భార్య ప్రమాణం చేసింది, ఎప్పుడు నీకు తోడుగా ఉంటా అని. కష్టాలలో తోడుగా వచ్చారా? ఇంకా ఎత్తి పొడుపు మాటలు మాట్లాడి మనల్ని కృంగదీశారా? నువ్వు చేసుకున్నావు, నువ్వు అనుభవించు అని చెప్పి ఎత్తి పొడుపు మాటలతో గాయపరిచిన వారే కానీ క్షమించి దగ్గరికి తీసుకొని ఎత్తుకొని తండ్రి ప్రేమను చూపించిన వారు భూమి మీద ఏ మనుషుడైనా కనపడతాడా మనకు? మనం మంచి చేసినంత వరకు మన వల్ల పొగుడుతారు. ఏదైనా పొరపాటు మన వల్ల జరిగితే ఎంత దూషిస్తారో, మన నాశనాన్ని కోరుకుంటారు, మన చావు కోరుకుంటారు. అటువంటి భయంకరమైన మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం మనం. మంచి చేసినంత వరకే మంచి, మన వల్ల ఏదైనా మంచి జరగక ఆగిపోతే మన చావు కోరుకునేటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతా ఉన్నాం. కానీ దేవుడు మన చావు కోరుకోవట్లేదు, ఆయనే మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయనతో జీవించండి. బలహీనతలు విడిచిపెట్టుకోండి, పాపములను విడిచిపెట్టుకోండి, క్రీస్తు రక్తంలో కడగబడండి, ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తా ప్రభువా అని దేవునితో ఒక నిబంధన చేసుకునండి. ఆయన తండ్రి ప్రేమను చూపించే దేవుడు, ఆయన ఎత్తుకునే దేవుడు, త్రోసివేసేవాడు కాదు, విసర్జించేవాడు కాదు. జోనతన్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ పరిచర్యను మీరెంతో ప్రేమించి మేము దినదినాభివృద్ధి పొందాలని, మీ స్వారూప్యంలోకి మార్చబడాలని, సంఘము క్షేమాభివృద్ధి పొందాలని, దేవా ఆత్మవరములతో నింపబడాలని, ఆత్మీయంగా ఫలించాలని, మహిమల రాకడ కొరకు ఎత్తబడే సంఘముగా ఉండాలని, అటువంటి సదుద్దేశముతో నెల నెల ఎంతో భారమైన వయప్రయాసాలు కోర్చి దూరం నుండి దైవజనులు పిలిపించి మరింత వెరువు వేస్తా ఉన్నారు, మరింత నీరు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫలించుదురుగాక, నీ నామ ఘనత కొరకై బ్రతుకుదురుగాక. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో మేమందరం మరి ఎక్కువగా ఫలించినట్లుగా మీ కార్యములు జరుగునుగాక. పాడడమే కాదు, ఒక తీర్మానం అవ్వాలి, మా ప్రాణం పోయేంత వరకు, తుది శ్వాస వరకు నీ కొరకే బ్రతుకుదుముగాక. దేవా, ఈ ఒలీవ పరిచర్యను మీరు దినదినాభివృద్ధి దేవా అత్యధికంగా ఆశీర్వదిస్తున్నారు, క్రమక్రమంగా వృద్ధి పొందిస్తున్నారు. ఇందులో ఉన్న ప్రతి వారు దీవించబడుదురుగాక, అడుగుపెట్టు ప్రతి వారు నిశ్చయముగా ఆశీర్వదించబడుదురుగాక, నీ వాక్యం చేత తాకబడుదురుగాక. రక్షణ పొందిన వారు రక్షింపబడాలి, బాప్తిసం పొందిన వారు బాప్తిసం పొందాలి. దేవా, రక్షింపబడి బాప్తిసం పొందిన వారు ఇంకా మరింత ఎత్తులోకి, నీ స్వారూప్యములోకి ఎదుగునట్లు కృప చూపండి. మీ సేవకుల రాజనగా నక్కగా నీ పరిచారకులందరినీ, సంఘ బిడ్డలందరినీ దీవించండి. వచ్చిన ఎవ్వరూ ఒట్టికి వెళ్ళకూడదు, మేమందరం నీ ఆత్మ చేత తాకబడి వెళ్ళాలి, మీ శక్తిని పొందుకొని వెళ్ళాలి. ప్రభువా, కృప చూపండి. నీ సేవకులు మీరు బహుబలంగా వాడుకొనమని, నాతో మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసయ్య నామములో ఈ మనవులు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం.